ఫ్రెండ్ పెళ్ళుంది, బ్యాచిలర్ పార్టీ కోసం 2 days గోవాకి రమ్మన్నాడు. కొద్దిగా లీవ్ దొరుకుతుందేమోనని. ఏంటి 2 days లీవా? అది కూడా గోవాకి? గోవాకి 2 days ఏం సరిపోతుంది చెప్పు? వారం తీసుకో. అసలు కంపెనీ నీలాంటి ఎంప్లాయీస్ కోసం అప్పుడప్పుడు రిలాక్స్ అవ్వడానికి ఇలాంటి ప్లాన్ చేయాలి. మేమెలాగో చేయలేకపోతున్నాం, కనీసం మీరు ప్లాన్ చేసుకున్నప్పుడు కూడా అలౌ చేయకపోతే ఎలా చెప్పు? అంటే నా లీవ్ అప్రూవ్ అయినట్టుగా? అయినట్టే, కానీ ఒక కండిషన్. ఏంటది? నువ్వు వచ్చేటప్పుడు నా కోసం ఒక రెడ్ వైన్ బాటిల్ పట్టుకురావాలి. ఓహో, ఓకే ఓకే. అది తాగితే స్కిన్ బాగా గ్లో వస్తుందంట కదా. షూర్ షూర్ కుసుమ, పక్కా తెస్తా. థ్యాంక్ యూ. గోవాలో దెబ్బలే ఇంకా. వీడేంటి? శివ, ఏమేం టెన్షన్ ఉన్నావు? మా బామ్మకు సీరియస్గా ఉందంట్రా, రమ్మంటున్నారు. లీవ్ అడుగుదామంటేనేమో కుసుమ ఎరగదీసేస్తుంది. అందుకే కుసుమ సంగతి మనకు తెలిసిందే కదా, తన మూడ్ బట్టి మన మూడ్ని మార్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు తను మంచి మూడ్లోనే ఉంది, వెళ్ళి అడిగేసేయి. అంతేనంటావా? మూడ్ మారే లోపల వెళ్ళు. మా బామ్మ పరిస్థితి అటో ఇటో అన్నట్టుంది. మీరు ఒక 2 days లీవ్ ఇస్తే నువ్వెళ్ళేం చేస్తావు? మీ బామ్మ పక్కన ఏడుస్తూ కూర్చుంటావా? అయినా మీ నాన్న ఉన్నాడు కదా చూసుకోవడానికి. ఇప్పుడు నువ్వు వెళ్ళి చేసేది ఏం లేదు గాని వెళ్ళి వర్క్ ఫినిష్ చేయి. శివా, నేను మరీ నువ్వు అనుకున్నంత బ్యాడ్ బాస్ నేం కాదు కానీ మీ బామ్మ పరిస్థితి అటో ఇటో అంటున్నావు కదా, అటైతే చెప్పు, ఒక 1 day లీవ్ ఇస్తా. ఓ 1 day? థ్యాంక్ యూ కుసుమ. దీని మూడ్ స్వింగ్స్ తగలయ్యా.